వెంటనే తన వార్డ్ తలుపులు చిన్న ప్యాంట్రీ రూమ్లో దాచిపెట్టారు. రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల దాకా 12 గంటల సేపు లైట్లు ఫోన్లు ఆఫ్ చేయించేసి సైలెంట్గా అందరికీ ధైర్యం చెప్తూ కాపాడారు. అదే టైంలో ఈ విషయం చెప్పావు కదక్క, ఈ విషయం నువ్వు ఆ అక్క గురించి లక్షణంగా సూపర్ గా చెప్పావు అక్క. కాకపోతే 12 సంవత్సరాల ఆడపిల్లని రేప్ చేసి మిద్ది పెంచి దోసేస్తే ఎందుకు చెప్పలేదక్క? నువ్వు కడుపు అన్నమే తింటున్నావు కదక్క. కదక్క నువ్వు చేయడం కరెక్ట్ అక్క? 12 సంవత్సరాల ఆడపిల్ల గురించి నువ్వు చెప్పావక్క. నువ్వు గమ్ము ఇంత మాట్లాడవక్క. నువ్వు జర్నలిస్ట్ కాదక్క, నువ్వు ఒక స్వార్థపురాలు. నీ యొక్క బొద్దింకల కోసం బొద్దింకలను కాపాడుకుంటున్నావు. మేము హిట్ కొడతాం ఖచ్చితంగా అక్క. హిట్ ఉంది కదా, అది కొడతాం. మీరంతా పోతారు ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోక. 12 ఏళ్ళ ఆడపిల్ల గురించి మాట్లాడాలా? నువ్వు ఈ దేశానికి ఏం చేస్తావు న్యాయం?